ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నానండి. నేను మీ సహోదరి రత్నకుమారి. స్తుతి నివేదన కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు వాక్య సందేశము ప్రాతకాల ప్రార్థన. వేకువజామునే 3 గంటలకు మనము ప్రార్థన చేసిన ఎడల మరి ఎటువంటి మొండి సమస్యల నుండి కూడా మరి పరిష్కారం దొరుకుతుంది. అందుకు మనందరము కలిసి మరి ఈ ప్రార్థనలో ఏకీభవించుదాం రండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈరోజు వేకువజామునే ప్రార్థన చేసుకుందాం. ప్రాతకాల ప్రార్థన 3వ జామున 3 గంటలకి ప్రార్థన మనం చేసిన ఎడల మరి ఎంతో గొప్ప విడుదల కలుగుతుంది. అవునండి, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఈ రీతిగా ప్రార్థన చేసి ఉన్నారు. మార్కు సువార్త 1:35 అధ్యాయంలో ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చీకటి ఉండగానే అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మరి మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో సాయంకాలం ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. అవునండి, ఆలోచించండి. సర్వసృష్టికర్త సర్వశక్తిమంతుడు అయిన యేసుక్రీస్తుకే ప్రార్థన అంత అవసరమైనప్పుడు మానవ మాతృలం మనకు ఇంకెంతగా ప్రార్థనలు చేయవలసిన అవసరం ఉంటుందో గ్రహించాలి. మరి నీ గురించి నీ జీవితంలో నీకు ఎదురయ్యే బరువులు, భారాలు, చిక్కులు, సమస్యలు, చింతలు, భయాలు, మరి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, భయంకరమైన సమస్యలన్నిటి నుండి మరి వీటన్నిటి నుండి నువ్వు ఎదుర్కోవాలంటే జయించడానికి ప్రార్థన తప్ప నీకు వేరే దారి ఏమీ లేదు. నువ్వు ఎంతగా ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువ శక్తిని పొందుకుంటావు. మరి బైబిల్ గ్రంథంలో మహారాజైన దావీదు, కీర్తనాకారుడైన దావీదు, ఆయన మహారాజయ్యుండి కూడా మరి పెందలకడనే లేచి ప్రార్థన చేసేవాడు. మరి లోకానుసారమైన మనుషులము మీరు మనమైతే ఏం చేస్తాం? మరి ఎప్పుడుకో లెగిసి మరి మందిరానికి వెళ్ళటానికి కూడా సమయానికి మరి ఎంతో లేటుగా ఆలస్యంగా వెళ్ళటం మనము జరుగుతుందండి. మరి బైబిలులో ఏమి చెప్తుందండి వాక్యము? కీర్తనాకారుడైన దావీదు మహారాజయ్యుండి కూడా ఆయన ప్రార్థన చేశాడు. సర్వ సృష్టికర్తని యేసుక్రీస్తు వారే వేకువజామున మనందరి కొరకు తండ్రికి ప్రార్థన చేసి ఉన్నాడండి. మరి కీర్తనాకారుడైన దావీదుని మనం అనుసరించిన ఎడల ఆయన ప్రార్థన ఈ రీతిగా చేసి ఉన్నాడండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 147వ వచనములో ఈ రీతిగా ప్రార్థన చేశాను. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి ఎంత గొప్పగానో. మరి ఆశపడుతున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు కదండి. మరి అదే కీర్తనకారుడు 88వ అధ్యాయము 13వ వచనంలో కూడా యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనెను. అవునండి, మరి ఉదయమునే కూడా మనము వేకువజామునే మన ప్రార్థనతో దేవుని మనం కొనాలండి. గొప్పగా ప్రార్థన మనం చేస్తున్నామని అనుకుంటాము కానండి, మరి మన సమస్యలు తీరాలి, గడ్డు సమస్యలు, మొండి సమస్యలు, చిక్కుల నుండి విడిపించబడాలి అంటే ప్రాతకాల ప్రార్థన ఎంతో అవసరము. అది 3 గంటలకు ప్రార్థన చేస్తే గొప్ప విడుదల కూడా కలుగుతుందండి. మరి తెల్లవారుజామున 3 గంటలకి వాతావరణము ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా, మనశ్శాంతిగా కూడా ఉంటుంది. ఆ సమయంలో ప్రభు అయిన దేవుడు సంచరిస్తాడని మనకి తెలుసు. అందుకే ఆ సమయంలో ప్రార్థన చేసిన ఎడల మరి ఎంత మొండి సమస్యల నుండైనా మనము పరిష్కారము పొందుకొనవచ్చును, జవాబు పొందుకొనవచ్చును. అయితే నేను ఒక చిన్న పాట పాడతాను. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి, వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో పాదాలు కడిగి, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకి ఆరాధన, వేకువని లేచి యేసయ్య పాదాలు పట్టి
ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో పాదాలు కడిగి ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకి ఆరాధన. మూడవ జామున లేచి మోకాళ్లను వంచి చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి. మూడవ జామున లేచి మోకాళ్లను వంచి చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి. యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు, యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు. యేసయ్య మాటలే నా జీవజలపూటలు. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకి ఆరాధన. వేకువని లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకు మార్చివేసి దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేళ్లను చేసి. పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకు మార్చివేసి దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేళ్లను చేసి. యేసు పాట పాడుట కన్నా ఏమున్నది నాకు, యేసు పాట పాడుట కన్నా ఏమున్నది నాకు. యేసయ్య పాటలే నా జీవజలపూటలు. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకి ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకి ఆరాధన. వేకువని లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో పాదాలు కడిగి ఆరాధన ఆరాధన నా యేసురాజుకి ఆరాధన 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 నా యేసురాజుకి ఆరాధన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మూడవ జామున వేకువజామున ప్రాతకాల ప్రార్థన చేసిన ఎడల నువ్వు ఎంతటి కఠోరమైన భయంకరమైన సమస్య నుండి కూడా ఎన్నో సంవత్సరముల నుండి నీ జీవితంలో జరగలేని కార్యాలంటూ కూడా ఏమీ ఉండవు. అవన్నీ కూడా నీకు పటాపంచలైపోయి ప్రభువు నీకు సెలవిస్తున్నదేమనగా, ప్రభువారు నీవు వేకువజామున ప్రార్థించిన ఎడల నేను నీ మొరను ఆలకిస్తానని దేవుడు చెప్పుచున్నాడు. ఎంత కఠినమైన ప్రార్థన, ఎంత కఠినమైన సమస్యనైనా సరే ప్రభువు అంగీకరిస్తాడు, ద్వారం తెరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు మీ సమస్యల నుండి పరిష్కరింపబడతారు, మీ కార్యములు జరుగుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము అందరము కూడా మోకరించి ఈ సమయమున ప్రార్థన చేసుకొనుచుందాము. దేవా, స్తుతి 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 స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడా, మహాఘనమైన దేవా, మహాకాశములు పట్టజాలనివాడా, అల్పయు ఓమైగయు దేవా, నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు స్తుతులు రాజా. పరిశుద్ధుడు 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 ఎనుచు వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా యేసయ్య, మీరు పరిశుద్ధులు 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 నాయన. నిత్యము దూతలతో కొనియాడబడుచున్న మా యేసయ్య, మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిదేక దేవా, నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. రాజాదిరాజా, నీకు వందనములు. ప్రభులకు ప్రభుండా, నీతి సూర్యుడా, కాంతి కిరణమా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాజా, ఇదిగో నా తండ్రి, ఇదేన కుమార్తె ప్రార్థన ఆలకించు నాయనా. నా తండ్రివైన దేవా, ఇదిగో నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నానన్నావు తండ్రి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో మనమందరము కలిసి ఆయనను మనము భూమి మీద ఆయనను వేడుకుందాము, భూదిగంతముల నుండి ఆయనను మనము వేడుకుందాము. ఇదిగో తండ్రి యేసయ్య, ప్రభువా, అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ప్రభువా, భయంకరమైన మొండి అనారోగ్యములతో బాధపడుచున్నారు తండ్రి. అయా, ఇదిగోనైనా
మరి చెవి క్యాన్సర్ అని, మరి అయా నోటి క్యాన్సర్ అని, బ్రెయిన్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని, అయా గర్భసంచి క్యాన్సర్ అని ప్రభా, ఇదిగో నా తండ్రి ఇప్పుడే మీరు ముట్టండి, ఈ భయంకరమైన రోగము నుండి బిడ్డలను విడిపించండి దేవా. అయా నీకు వందనాలయ్యా, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు నాయన. అయా ఇదిగో నా తండ్రి కిడ్నీళ్ళు సమస్యతో బాధపడుచున్నారు ప్రభా, ఇన్ఫెక్షన్తో బాధపడుచున్నారు ప్రభా. ఒక్కసారి బిడ్డల్ని ముట్టండి అయ్యా, గాయపడిన మీ బంగారు హస్తాలతో ముట్టండి, స్వస్థపరచండి నాన్న. అయ్యా ఇదిగో తండ్రి హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వారిని కూడా అయ్యా ముట్టండి ప్రభా, లివరు అయినా ముట్టండి ప్రభా, నరాల బలహీనత నుండి ప్రభా ముట్టండి. ఇగో ఆర్థోఫిట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా, డిప్రెషన్లో ఉన్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా, మెంటల్ షాక్గా ఉన్న వారిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి యేసయ్యా. పరమ వైద్యుడివై స్వస్థపరచు నాన్న, మంచి ఔషధమై ఆరోగ్యము దయచేయండి బాబు. అయ్యా నా తండ్రి ఇదిగో ప్రభా, ఇదిగో నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చదనని సెలవిచ్చావు తండ్రి. అయ్యా నా తండ్రి ఇదిగో నాయన స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి యేసయ్యా. అయ్యా కంటి చూపు మరి తేటపరచండి ప్రభా, కంటి సమస్యలతో ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు నాయన. అయ్యా షుగర్ కారణంగా మరి కంటి చూపు మందగిస్తుందయ్యా, ఒక్కసారిని వారిని దర్శించండి నాయన. బర్తలోమయిని ప్రభా దర్శించి అయా మీ గాయపడిన బంగారు హస్తాలతో ముట్టి మరి కంటి చూపుని తేటపరిచిన విధముగా ఆ బిడ్డల్ని ప్రభా స్వస్థపరచండి నాయన. అయా యాక్సిడెంట్లో విరిగిపోయిన ఎముకలను ప్రభా, ఎముకలు సహితము ప్రభా అతికివేయండి తండ్రి మీ నామములో దేవా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా, 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 స్తుతులు ధూపమందుకో యేసయ్యా, స్తుతుల నైవేద్యము నీకేనయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీ చాదరణ సింహాసనాసీనుడా, కొలువులు తీర్చే కోటీశ్వరుడా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. బీపీ షుగరు అయా నా తండ్రి, బీపీ షుగర్తో బాధపడుతున్న వారిని, థైరాయిడ్తో బాధపడుతున్న వారిని, ఆస్మాతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా, సైనస్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా, హెడేక్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. అయా నా తండ్రి గొప్ప దేవుడా, అయా రాజా, పరమ వైద్యుడా, స్వస్థపరచండి నాయన. కన్న తండ్రి నీవే మాకు దిక్కు ప్రవ్వా. నా తండ్రి భూదిగంతరముల నుండి మేము మొరపెట్టుచున్నాము దేవా, ఇదిగో నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చదనని సెలవిచ్చిన నా తండ్రి. ఇప్పుడే ఈ బిడలందరినీ ముట్టండి ప్రభా, ఈ కఠినమైన అనారోగ్య సమస్యల నుండి అయా మీరు ముట్టి స్వస్థపరచండి. ఇప్పుడే యేసు నామములో ఈ బిడలందరికీ విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిదైక దేవా, రాజాదిరాజా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, స్తుతులకు పాత్రుడువయ్యా, స్తోత్రార్హుడువయ్యా. తండ్రి నాదా, యేసునాథ, పరందామ, పురుషోత్తమ, యాజకోత్తమ, పుత్రోత్తమ, ఉత్తమోత్తమ, శరణమయ్యా, శరణం శరణం. పాహిమాం పాహిమాం, రక్షమాం. అయ్యా తండ్రి ఇదిగో నా తండ్రి, మరి అనేక మంది యవనస్తులైన బిడ్డలు ప్రభా వివాహము జరగక ప్రభా 35 పైనే వయసు దాటిపోచున్నను అయా, వివాహ సమయము దాటిపోచున్నను ప్రభా, బిడ్డలకి వివాహము కాక ఎంతగానో నలిగిపోచున్నారు తండ్రి. అయా ఇదిగో అవమానపడుతున్నామని బాధపడుచున్నారయ్యా. అయా అవమానం కలుగుతుంది మాకు అయా, మరి ఇదిగో మనసుకి శాంతి లేదని వేడుకుంటున్నారయ్యా. ఒక్కసారి బిడ్డల్ని దర్శించండి బాబు. ఈ సంవత్సరములో, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరములో ప్రభా ఆ బిడ్డలకి వివాహ భాగ్యము దయచేయండి నాన్న. అయా నా తండ్రి, సర్వాధికారం నీ చేతిలో ఉంది దేవా. కాలం సమయం నీ ఆధీనములో ఉన్నాయి తండ్రి. నువ్వు తలుచుకుంటే ఒక్క నిమిషము చాలు నాన్న. అయా బిడ్డల్ని దర్శించండి ప్రభా, వివాహ భాగ్యము దయచేయండి ప్రభా. ఆ కుమార్తెకి కుమారుడిని జ్ఞాపకం తెచ్చుకుని ప్రభా ఇకనైనా కరుణించుము దేవా. మా తప్పదెముల అపరాధములు మన్నించు తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిదేక దేవ, రానయ్యున్నవాడా, రాజులకు రాజా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. తండ్రి వివాహము జరిగి గర్భఫలము లేదని బిడ్డలు బాధపడుచున్నారయ్యా. 10 సంవత్సరములైంది వివాహము జరిగి, 15 సంవత్సరములైంది అయా, 25 సంవత్సరములైనదని ప్రభా సంతాన భాగ్యము లేదని అయా నా తండ్రి, బిడ్డలు ఎంతగానో విసుగు చెందుతున్నారు ప్రభా, ఎంతగానో బాధన వేదన శోధనలో ఉన్నారు తండ్రి. అయా గర్భఫలము ఈ తండ్రి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమన్నావు తండ్రి. అయా షీలోహు మందిరములో
సమయంలో హన్నా ప్రార్థించగా ఆమె గర్భాన్ని తెరిచిన దేవుడువయ్యా. అయ్యా, ఈ బిడ్డల్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. ప్రతి బిడ్డని ప్రభా నీ చేత్తో ముట్టే గర్భసంచిని ముట్టండి నాయన. అయా, ఇదిగో నా ప్రభా మూయబడిన గర్భ ఫలములు తెరవబడునుగాక. యేసయ్య శక్తిగల నామములో మూయబడిన గర్భములు తెరవబడునుగాక. అవును తండ్రి. రాజా, నీవు తప్ప మాకెవరున్నారయ్యా? మహాకాశములు పట్టజాలిని వాడా, ఇశ్రాయేలుల రాజా, యాకోబు దేవుడా, నా కన్న తండ్రి నాయన, సమస్తము సర్వభారము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఒక్కసారి కనికరము చూపించు నాన్న. అయా రాజాది రాజా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. అయా, నీవు తప్ప మాకు వేరే దైవము లేదయ్యా. అయా, ఇదిగో నా తండ్రి, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ నీవు తప్ప మరొక దేవుడు మాకు లేడయ్యా. ఒక్కసారి బిడ్డల్ని జ్ఞాపకం తెచ్చుకోండి నాన్న. రజాది రజా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, మరి బిడ్డలందరూ కూడా మరి పెద్ద పెద్ద చదువులు చదువుకుని బిడ్డలు ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు చేయిచుండగా తండ్రి, మీ ద్వారము తెరవండి, మీ ఆశీర్వాదములు ద్వారము తెరవండి, మీ గుప్పిలు విప్పి ఆస్వాదించు తండ్రి. అయా, బిడ్డలెంతో మంది మరి ప్రభా విదేశాల కొరకు, అయా ఉద్యోగాల కొరకు, విదేశీ యాత్రల కొరకు, వీసాల కొరకు ఎదురు చూస్తున్నారు నాన్న. అయా, మరి బిడ్డలకి ప్రభా మరి తగిన ప్రతిఫలము, మంచి ఉద్యోగము దయచేయండి రాజా. ఒక్కసారి బిడ్డల్ని జ్ఞాపకం తెచ్చుకోమని మీ గాయపడిన బంగారు హస్తాలకి అప్పగించుకుంటున్నాను తండ్రి. అయా, ఇదిగో నా తండ్రి ప్రభా, భూమి మీద ఎవరైతే ఒక విషయమై ఇద్దరు ముగ్గురు ఏకీభవించిన ఎడల దానిని నేను పరలోకములో నెరవేర్చదనన్నావు తండ్రి. అయా, మా ప్రార్థన ఆలకించు ప్రభా, మా సమస్యల నుండి ప్రభా గట్టెక్కించు నాయన. అయా, ఇదిగో ప్రభా, చేబోలిగా ఎంతో మంది ధనాలు ఇచ్చారు ప్రభా, డబ్బులు అయా చిక్కుబడిపోయి ఉన్నాయి తండ్రి. అయా, ఆ రుణాల నుండి ప్రభా రుణాలు విడిపించు తండ్రి. వారికి చేతికి ఆ ధనము వచ్చులాగున మార్గము తెరవండి నాయన. ఎంతో మంది బిడ్డల ఆర్థిక సమస్యల్లో సతమతం అవుచున్నారు దేవా. రజాది రాజా, ఇదిగో నీ మహిమైశ్వర్యము చెప్పున ప్రతి అవసరము తీర్చు నాయన. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ఓ పరలోకమందున్న మా తండ్రి యేసునాథ, పరందామా, పురుషోత్తమ, యాజకోత్తమ, పుత్రోత్తమ, అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా. అయ్యా నా తండ్రి, ఆస్వాదించు బిడ్డల్ని, ఆస్వాదించు ప్రభువా. ఈ ఆర్థిక సమస్యల నుండి విడిపించు నాయన. అయా నా తండ్రి, మా పాపములు కొట్టివేయి తండ్రి. ఇదిగో నాయన, బాల్యము నుండి నేటి వరకు చేసిన బహుఘోర పాపములన్నీ కూడా ప్రభువా మీ దగ్గర ఒప్పుకొనుచు విడిచిపెడుతున్నాము తండ్రి. అయా, మేము నేటి వరకు చేసిన పాపములు వాక్కుపరముగా, ఊహపరముగా ప్రభువా మరి ఏ విధమైన తప్పిదములు చేసి ఉన్నచో మమ్మల్ని మన్నించు, క్షమించుము రాజా, క్షమించుము తండ్రి. అయా, అడగక ముందే అక్కర్లేని అవసరాలు తీర్చే దేవా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా. యవనస్తులైన బిడ్డల్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. ప్రతి బిడ్డని కూడా ప్రభా అయా చదువుతున్నప్పుడు చదువుల్లో విద్యా, బుద్ధి, తెలివి, జ్ఞానము, వివేకము దయచేయి రాజా, ఆరోగ్యము దయచేయి నాయన. యవనస్తులైన ప్రతి బిడ్డల్ని అయా కుడి ఎడమలు తొట్రెళ్ళిపోకుండా సరళమైన మీ నీతి మార్గముల్లో ఆ బిడ్డల్ని నడిపించండి ప్రభువా. బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా తీర్చిదిద్దు నాన్న. తుప్పు పట్టని కోత కోసే కొడవలుగా మార్చుము నాన్న. అయా నా తండ్రి యేసునాథ, పరందామా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. యేసు నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. గురు తప్పని బాణం వలె తీర్చిదిద్దు తండ్రి. గురు తప్పని బాణం వలె పరిగెత్తుటకు సహాయము దయచేయి నాయన. అయా రాజాది రాజా, నీకు వందనాలయ్యా, నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు ప్రభువా. అయా, ఇదిగో నువ్వు మాట మాత్రం సెలవేయగానే ప్రభువా ఈ సృష్టినే చేశావు తండ్రి. ఈ సృష్టిని నిర్మాణం చేసిన దేవా, ఆకాశము నీ సింహాసనము నాన్న, భూమిని పాదపీఠము తండ్రి. రాజాది రాజా,
సర్వ సృష్టికర్త యేసునాథా నీకు వందనాలు వందనాలు వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిదేక దేవునికి వందనాలు 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 నాయన. అయా మరి హిజ్కియా ప్రభువా, మరి మరణకరమైన రోగము వచ్చినప్పుడు తండ్రి అతడు గోడ తట్టు తిరిగి నీకు ప్రార్థించగా, కన్నీటితో ప్రార్థించగా అయా నీవు మరలా 15 సంవత్సరములు ప్రభా ఆయుష్నిచ్చిన గొప్ప దేవుడవయ్యా, గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి, లాజరు మరణించిన తరువాత సమాధుల్లో 3 రోజులు పెట్టబడిన తరువాత అయ్యా నీవు వచ్చి ప్రభా లాజరు బయటికి రా అనగానే ప్రభా అయా అతడు తెరవబడి ప్రభా పేత వస్త్రములను ప్రభా విడిచిపెట్టి బయటికి వచ్చి ఉన్నాడు నాయన. అట్టి రీతిగా మమ్మల్ని నాయన స్వస్థపరిచి విడిపించు తండ్రి. ఓ రాజా, నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీ మాటకెంతో శక్తి ఉంది ప్రభా. ఒక్క మాట పలికితే చాలయ్యా. అయా నీ మాటతో మహిమలు కలుగునయ్యా, నీ చూపుతో స్వస్థతలు జరుగునయ్యా. అయా నీ చూపుతో దెయ్యాలు విలవెల్లాడతాయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఈ ప్రాతకాల ప్రార్థనలకించు తండ్రి. ఇదిగో తండ్రి, ఎంతో మంది బిడ్డలు ప్రభా మరి ఎన్నో సమస్యలతో బాధలతో ప్రభా వేదనలో శోధనలో చిక్కబడి ఉన్నారు ప్రభా. చీకటి సంబంధులయ్యి ప్రభా కృంగిపోచున్నారు తండ్రి. నరక పాత్రులవుచున్నారు దేవా, కనికరం చూపించు నాన్న. అయా గొప్ప విడుదల దయచేయి నా ప్రభువా, గొప్ప విడుదల కలిగించు ప్రభా. జీవము గల దేవుని శక్తి గల నామములో అయా ఇప్పుడే విడుదల కలిగించు నాన్న. గొప్ప విడుదల దరికి రావాలి ప్రభా. అయా ఇదిగో అంతు చిక్కని సమస్యలయ్యా, అంతు చిక్కని రోగాలయ్యా, వైద్యులకే నయము కాని రోగాలని స్వస్థపరచునన్న. అయా గొప్ప దేవుడా, నువ్వు పరమ వైద్యుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాన్న. సమస్తము సాధ్యమే, సర్వము సుసాధ్యముగా చేయగల గొప్ప సమర్థుడవైన దేవుడు నా తండ్రి. అయా ఇదిగో ప్రభువా, మరి ఎంతోమంది బిడ్డల ప్రభా చీకటి శక్తులతో బంధింపబడి, మంత్రాలతో తంత్రాలతో బంధింపబడి, చేతబడితో పీడితమై దురాత్మల చీకటి శక్తులతో మరి ఎంతో నరక ఏతను అనుభవిస్తున్నారు తండ్రి. అయా ఒక్కసారి బిడ్డల్ని జ్ఞాపకం తెచ్చుకోనైనా. అయా మరి చీకటి శక్తుల నుంచి విడిపించండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈ చేతబడి శక్తుల నుండి విడిపించు నాయనా, ఈ దురాత్మల నుండి విడిపించు ప్రభా. అదిగో దేవా, నీవు తప్ప మాకు వేరే దిక్కెవరు లేరు నాయన. నీవే మార్గము సత్యము జీవమై ఉన్నవో తండ్రి. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తుతులు స్తుతులు. ఇదిగో నా తండ్రి దేవా, యేసు శక్తి గల నామములో అంధకార చీకటి శక్తులు ఇప్పుడే లయమైపోవునుగాక, లయమైపోవునుగాక, లయమైపోవునుగాక తండ్రి. దురాత్మల సమూహము జీవము గల దేవుని శక్తి గల నామములో దహించు అగ్నిలో కాలిపోవునుగాక, కాలిపోవునుగాక, కాలిపోవునుగాక. అవును తండ్రి, దురాత్మల సమూహము అంధకార చీకట శక్తులు దహించి అగ్నిలో కాలిపోయి ప్రభా. అయా నా తండ్రి, ఇప్పుడే మమ్మల్ని ప్రభా విడిపించు, విడుదల కలిగించు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, మరి ఇదిగో ప్రభా నీ నామములో ప్రభా అనేక మంది ప్రభా బానిసత్వంలో ఉన్నారు ప్రభా. అయా తాగుడనే బానిసత్వము, జోదమనే బానిసత్వంలో ఉన్నారు తండ్రి. రాజా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు, స్తుతులు స్తుతులు స్తుతులు. యేసయ్యా పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ఈ రోజే మమ్మల్ని అయా విడిపించు. ఈ క్షణమే అయా నువ్వు తలుచుకుంటే ఒక్క నిమిషము చాలు నాయన. అయా ఇదిగో నా తండ్రి, దయ్యములను వెళ్ళగొట్టము తండ్రి, రోగములను స్వస్థపరచుము, బలహీనతల నుండి విడిపించు తండ్రి. అయా ఇదిగో నా తండ్రి, అనేక మంది ప్రభా మరి వ్యభిచారములో చిక్కబడి ఉన్నారు నాయన. అయా నీ ఆజ్ఞలు పాటించకుండా మరి ప్రభా ఇదిగో ద్రోహములై ఉన్నారు ప్రభా, పాపులమై ఉన్నాము తండ్రి. మమ్మల్ని మీ పావనమైన రక్తంతో కడిగి శుద్ధీకరించండి నాన్న. రజా ఇప్పుడే దివి నుండి భూమికి దిగిరా ప్రభు. అయా నీ పాదపద్మాలకు శతకోటి వందనాలు ప్రభా. అయా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిదేక దేవ, యేసునాథ, పరంధామ, పురుషోత్తమ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి
ఆశ్చర్యకారి నీకు వందనాలు వందనాలయ్యా. అయా నీతి సూర్యుడివై మా జీవితాల్లో ఉదయించుము తండ్రి, ఉదయించుము తండ్రి. మాలో ఉన్న పాపాలు శాపాలు కూడా కొట్టివేయి తండ్రి. రజాది రజా నీకు శరణమయ్యా, నీకు స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా, కోటి కోటి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మా జీవితంలో ప్రభువా ఎన్నో ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసిన దేవా, అందుని బట్టి నీకేమిచ్చి రుణం తీర్చము నాయన, ఏమిచ్చి మీకు రుణం తీర్చము ప్రభువా. తండ్రి గొప్ప దేవుడా, మా సమస్యల నుండి నా తండ్రి రక్షించండి, విడిపించండి అయా. అనారోగ్యముల నుండి స్వస్థత కలుగు చేయి నాయన. అయా నీవే మాకు దిక్కు, నీవే శరణం ప్రభువా. ఇదిగో వైద్యులకి ప్రభువా నయము కాని రోగాలతో బాధపడుచున్న బిడ్డల్ని జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. అయా వైద్యులకే అంతు చిక్కని రోగముల నుండి విడిపించి స్వస్థపరచండి అయ్యా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అయా కోర్టుల్లో ఎన్నో కేసులతో ప్రభువా, మరి వివాహములో రద్దు కేసుల కొరకు, ఎన్నో హత్యలు కేసుల కొరకు, ఎన్నో భయంకరమైన కేసుల్లో ప్రభువా మరి ఉన్నారు ప్రభువా. ఆ కోర్టు కేసులన్నీ కూడా నాయనా మీరు సర్వలోక న్యాయాధిపతివై ఆ బిడ్డల పక్షమున న్యాయం తీర్చండి తండ్రి. రాజా నువ్వు సర్వలోక న్యాయాధిపతివి తండ్రి. అయా గొప్ప దేవుడా రాజా, నాయన పిలిచినా పలికే దేవుడా, ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి మాట్లాడే దేవుడా, నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. వంశ పారంపర్య రక్తము వల్ల వచ్చిన పాపములను కూడా ప్రభువా కడిగివేయి తండ్రి. పితృల పాప శాపాలు దోషాలన్నిటినీ జీవము గల దేవుని శక్తిగల నామములో ఇప్పుడే కడగబడును గాక తండ్రి. అయా నీవు తప్ప మాకెవరు లేరయ్యా. నీ పాపము అయా తండ్రి, ఏ పాపము లేని దేవుడువయ్యా, పాపారహితుడువయ్యా, నీవు పరిశుద్ధుడువయ్యా, పవిత్రుడువయ్యా. అట్టి రీతిగా మమ్మల్ని నాయన అయా నీ కంటి చూపుతో నాయన కనికరించు, దయచూపుము తండ్రి. నా దేవా నా రాజా నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. ఇదిగో ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. ఇదిగో నా తండ్రి ప్రభువా, మరి చీకటి శక్తులతోని, అంధకార చీకటి శక్తులతో ప్రభ పీడితమై ఉన్న బిడ్డల్ని ఒకసారి దర్శించండి నాయన. అయా అనేక మంది బిడ్డలు ప్రభా, ఇదిగో నాయన విరోధులైన మనుషులు ప్రభా, ఇదిగో మంత్రశక్తులు ఉపయోగించి ప్రభా మందులు కూడా పెట్టేసి బిడ్డల్ని లోబరుచుకుని అయా తల్లిదండ్రులకు దూరం చేసి ఉన్నారయ్యా. అయా నువ్వు పైనుంచి అన్నీ చూస్తున్నావు తండ్రి. అయ్యా ఇదిగో నాయన పరికాలం సమయం నీ ఆధీనంలో ఉన్నాయి అయా. ప్రతి బిడ్డని కూడా విడిపించండి, మంత్రశక్తుల నుండి విడిపించండి, ఆ మందుల నుండి ప్రభువా విడిపించు నాయన. పరమ వైద్యుడు రజా నీకు వందనాలు, సృష్టికర్త నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఏ తల్లి తన బిడ్డ గురించి నాయన నాయన చింతించకుండా నాయన సహాయము చేయి నాయన. ఏ భార్య తన భర్త కొరకు వేదన చెందకుండా అయా బిడ్డలను విడిపించండి అయ్యా. వారి కన్నీటిని తుడిచి నా ప్రభువా నాట్యముగా మార్చుము, వారి దుఃఖమును సంతోషముగా మార్చుము రాజా. అయ్యా ఇదిగో ప్రభువా, నీ నామములోనే మాకు స్వస్థత కలుగుచున్నది, నీ నామములోనే మాకు ప్రభువా రక్షణ కలుగుచున్నది. నీ వంటి మరొక దేవుడెవరునూ లేరయ్యా. అయా నా తండ్రి, మా పాపముల నిమిత్తము, మా శాపముల నిమిత్తము నువ్వు కలువరి సిలువలో ప్రాణము పెట్టి ఉన్నావయ్యా. అయా నీవు ప్రాణమే త్యాగము చేసిన గొప్ప పరిశుద్ధుడైన దేవుడు తండ్రి. అయ్యా నా తండ్రి, ఒక్కసారి మమ్మల్ని దర్శించండి నాయన. ఇదిగో నాయన ఈ వేకువజామని ప్రార్థించుచుండగా ప్రభువా, ఇదిగో నాయన నీవు దివి నుండి బివుకి దిగిరా ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోండి, మమ్మల్ని దర్శించండి ప్రభా, దర్శించండి, అభిషేకించండి, మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఇదిగో నాయన మరి ఇగో క్రైస్తవ బిడలైన మరి అందరినీ కూడా ప్రభా, బలహీనులైన వారిని అందరినీ బలపరచుము తండ్రి, బలపరచుము దేవా. అయా రజా నీ కొందనాలు ప్రభా. ఆత్మీయతలో ఎదుగుల దయచేయి ప్రభా, ఆత్మీయతలో ఎదుగుటకు సహాయము దయచేయి నాన్న. రజాది రజా, రాజాది రజా. ఇదిగో నాయన నాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చావు తండ్రి. అవును నాయన, నాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు ప్రభువా. నీవు పగ తీర్చుకొనవద్దు, నా ఉగ్రతకు చోటిమ్మన్నావు తండ్రి. అవును ప్రభువా, నీ ఉగ్రతకే మేము చోటిస్తున్నాము. మేమేమి చేయగలమయ్యా, బలహీనులమై అయా. మా బిడ్డలను సరైన దారిలోని నడిపించు తండ్రి, నీ నీతి మార్గములో నడిపించు రజా. ఒక్కసారి మమ్మల్ని దర్శించి జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నిన్ను
ముట్టినవాడు నా కన్నుగుడ్డిని ముట్టినట్టు అన్నావు ప్రభా. అయా నా బిడ్డల్ని ప్రభా, మరి ఇదిగో ప్రియ సహోదరులందరినీ మీ చేతులకు అప్పగించుంటున్నాను ప్రభా. భయంకరమైన మొండి సమస్యల నుండి ప్రభా, మొండి రుణాల నుండి ప్రభా, ఇంకో మరి నయము కాని రోగముల నుండి విడిపించండి నాన్న. అయా ఈ సమస్యలన్నిటి నుండి కూడా ప్రభా, చిక్కుముడులన్నిటినీ విప్పివై ప్రభా, సరళమైన నీ నీతి మార్గములో ప్రతి బిడని నడిపించు నాయన. ఇదిగో ప్రభా, ఇదిగో నీ రాకడ సమయంలో ప్రభా నా తండ్రి, మేము సమీపముగా ఉన్నప్పటికీ ప్రభా, నీ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో మమ్మల్ని చేర్చండి నాన్న. అయా రాజా, ఇదిగో నా తండ్రి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని సెలవిచ్చిన నా తండ్రి నాయన, ఇదిగో ప్రభా నాయన, సిద్ధపడిన కన్యకల వలె నిన్ను ఎదుర్కొనుటకు అయ్యా మాకు సహాయము దయచేయి నాయన. కనిపెట్టి ప్రార్థన చేయువారిగా మమ్మల్ని ఆశీర్వదించు నాయన. ఇదిగో నా ప్రభువా నా తండ్రి, ప్రార్థనే విజయమని సెలవిచ్చావు ప్రభా. అయా శోధనలో వేదనలో మీరు ప్రార్థించండి అని సెలవిచ్చావు తండ్రి. మా ప్రార్థన ఆలకించి నాయన, మేము ఏ పాటి వారము నాయన, దుమ్మి ధూళి వంటి వారము తండ్రి. ఒక్కసారి ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. ప్రతి సహోదరులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో నాయన. మా పాపముల నిమిత్తము, మా శాపముల నిమిత్తము నీవు సిలువను మోసి ఉన్నావు అయ్యా. మా కొరకు నీవు ప్రాణాన్ని త్యాగం చేసావయ్యా. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో నాయన. మా విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించు తండ్రి. దేవా రాజా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. పరిశుద్ధుడు 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 అనుచు వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా యేసయ్యా, మీరు పరిశుద్ధులు నాన్న. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో నాయన. ఇదిగో ప్రభువా నా తండ్రి, అయా అంధకార చీకట శక్తుల నుండి విడిపించండి, దురాత్మల సమూహం నుండి విడిపించండి ప్రభా. ఇదిగో నాయన, ఈ క్షుద్ర పూజలు చేయుచున్న వారిని ప్రభా కూల్చివై తండ్రి. వారు క్షుద్ర దేవతని విరగ్గొట్టి అగ్నిలో వేసేయి ప్రభా. దహించి అగ్నిలో కాలి బూడిదైపోవును గాక ప్రభా. ఇదిగో నాయన, అగాధ జలములలో పడవేసి ప్రభా, అగాధ జలములు మూసివేయి తండ్రి ప్రభా. 1000 తరముల వరకు అగాధ జలములు మూసివేయి నాన్న. రజానికి వందనాలు, స్తోత్రాలు. యేసునాథానికి వందనాలు ప్రభా. ప్రియమైన దేవా, నా పాపముల కోసం మరణించడానికి అయా యేసుని పంపించినందుకు వందనములు తండ్రి. నేను చేసిన తప్పులను గురించి నేను చింతిస్తున్నానయ్యా. దయచేసి నన్ను క్షమించుము. నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నందుకు, నీ పరిశుద్ధాత్మను నాకు ఇచ్చినందుకు నీకు వందనములయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి. ఏమిచ్చి నీకు రుణం తీర్చను ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, గొప్ప దేవుడా, రాజాది రాజా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. రాజా యేసు పరందామా నీకు వందనాలయ్యా. నువ్వు అతి పరిశుద్ధుడవయ్యా. మేమే పాటి వారము తండ్రి అయినను నీ రక్షణ భాగ్యము మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా. ఏమిచ్చి అందులకు నీకు రుణము తీర్చము తండ్రి. ఇదిగో నాయనా, అయ్యా నీ పేరట మాకు ప్రభా, నీ పేరట మాకు ఇదిగో దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చి ఉన్నావు నాయన. నీ నామములో నానా విధములైన రోగములను స్వస్థపరచుడని అధికారం ఇచ్చి ఉన్నావు నాయన. అవును తండ్రి, కుమారా పరిశుద్ధాత్మ దిగిరా ప్రభా. బలమైన అభిషేకముగా మా పైకి దిగిరా తండ్రి. ప్రియ సహోదరులారా, అయా ఇదిగో మీరు కూడా ప్రభువులో ఏకంగా ప్రభువునే నా తండ్రి అనుసరించి నడుచుకొనవలయను. ప్రియ సహోదరులారా, ఇప్పుడే దేవుడు మీ పైకి దేవుని ఆత్మ మీ పైకి దిగి వచ్చునుగాక. ఇదిగో ఇప్పుడే మీ ఇంటిలోని ప్రభు ఆత్మ కుమ్మరింపబడును గాక, మిమ్మల్ని దర్శించును గాక. మీ గృహాలలో చీకటి శక్తులు పారిపోవునుగాక. చీకటి పారిపోయి వెలుగు ఉదయించునుగాక. తండ్రి యేసునాథ, శరణం. స్తోత్రం నాయన.
నాయన. నీ పాదాలకు శరణం ప్రభువా. రజాది రజా యేసునాథా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన నా తండ్రి, ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగించుతున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, నువ్వు తప్ప మాకు వేరే దైవము లేదు నాయన. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు నాయన. ఇదిగో ఈ దీన కుమార్తెని ప్రభువా, నీ దీన కుమార్తెని ప్రభువా రత్నమున నేను ప్రార్థన చేయుచుండగా అయ్యా నా మొరాలకించి తండ్రి, ఈ బిడలో సమస్యలు, కఠినమైన సమస్యల నుండి ప్రభువా, కఠినమైన రోగముల నుండి, అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, బాధల నుండి అయ్యా నీ నామములో ఇప్పుడే స్వస్థత కలుగు చేయమని వారి పక్షమున నేను విజ్ఞాపన చేయొచ్చు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రతి ఒక్కరూ కూడా వేకువజాముని మీ కఠినమైన సమస్యల కొరకు ప్రార్థన చేయండి. ఇదిగో మీ జీవితంలో అనుదినము, మీ జీవితంలో భాగముగా దేవుడు ఉండినట్లు దేవుడిని ఆహ్వానించండి. దేవుడు నిత్యము నీతో ఉన్నాడు. ప్రార్థన ద్వారా ఆయనతో తరచుగా మాట్లాడు. ఆయన చెప్పినది నీవు వినాలి. ఆయన వాక్యము బైబిల్ను చదువు. ఆయన గురించి మరింతగా నేర్చుకో. ఆయనకు సంతోషం కలిగించే నిర్ణయాలను తీసుకుంటూ నీ జీవితంలో దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించమని మరొక్కసారి యేసు నామములో మరి ప్రార్థించి మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను. పరమ తండ్రి యేసునాథా, నేనే పాటిదాన్నయ్యా, దుమ్మి ధూళి వంటివైనా నన్ను అయ్యా నీ బిడ్డగా ఎంచుకున్నావా తండ్రి. ఇదిగో ఈ బిడ్డల పక్షమున ప్రార్థన చేయుచుండగా, వారి పక్షమున విజ్ఞాపన చేయుచుండగా మీ పరలోకం కదిలింపబడి ఇప్పుడే విన్న ప్రతి బిడ్డలకి కూడా మీ నామములో విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల ఇప్పుడే యేసు నామములో కలుగును గాక పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.